హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను లక్ష్మణ్. మీరు చూస్తున్న ఇంక్యుబేటర్ వచ్చేసి 200X ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్ అండి. చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. మిషను చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ అండి. ఓకేనా. మనకి బాడీ మొత్తం కూడా వుడ్ విత్ ఐలం షీట్లతో తయారు చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మన దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్కి పోయే క్రమం వల్ల డ్యామేజ్ అవుతాయన్న ఉద్దేశంతో వుడ్ వాడుతున్నాం లోపల. సో దీనివల్ల ఏమైందంటే దానికి ఏది తగిలినా మనకి మిషన్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హెవీ అల్యూమినియం కూడా యూజ్ చేస్తున్నాం. దీనివల్ల కూడా లోపలికి వాటర్ లీకేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి మిషన్ అనేది ఎంత తక్కువ టైం వేసుకున్నా ఒక 6-7 సంవత్సరాల పాటు ఈ మిషన్ లైఫ్ అనేది ఉంటుందండి. మంచి క్వాలిటీ ఉంటుంది. ఓకేనా. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతి ఫార్మర్కి కూడా మనకి ఇది లైవ్ టెంపరేచరు, లైవ్ హ్యూమిడిటీ, తర్వాత మనం సెట్ చేసుకునే టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అండి. మిషన్ బోర్డు మీద కూడా ఏదైనా ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు కూడా మనకి ఎంసీబీ ఉంటుంది, ఆటోమేటిక్ స్ట్రిప్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఫ్యాన్ స్విచ్ అండ్ లైట్ స్విచ్ రెండు ఉంటాయండి దీనికి. ఇది మిషన్ లోపలండి. మనకి ఇక్కడ పైన కనపడుతున్న 2 హ్యూమిడిటీ టెంపరేచరు సెన్సార్లు అండి. అవి ఇవి వచ్చేటప్పటికల్లా మనకి 101 ట్రే ఇది. ఓకేనా. మనకి చైన్ టర్నింగ్ ఇస్తామండి. ఎందుకంటే రైతులందరికీ కూడా సర్వీస్ అనేది ఈజీగా ఉండాలి. ఐటమ్ అనేది ఇది చాలా లైఫ్ ఉంటుంది, మోటార్ అనేది చాలా లైఫ్ ఉంటుంది అది. ఓకే. అండ్ మనకి సర్వీస్ ప్రాబ్లం కూడా పెద్దగా రాదు దాంతో. ఇంకోటి ఏంటంటే దాని మీద అసలు ఫస్ట్ లోడ్ ఉండదు. దాని మీద ఉండే లోడ్ కేవలం టర్నింగ్ టైంలో మాత్రమే లోడ్ ఉంటుంది. మిగతా ఏ టైంలో కూడా టర్నింగ్ టైంలో మాత్రమే మనకి మోటార్ మీద లోడ్ ఉంటుంది. ఓకేనా. మిగతా టైంలో అది ఎప్పుడు కూడా మనకి రెస్ట్ మోడ్లోనే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లిమిట్ స్విచ్లు. ఇక్కడ ఇంకో ట్రే ఉండాలండి, అంటే ఒకటే ట్రే పెట్టేసిన మనకు కనపడాలి కదా అని. లోపల మనం ఇచ్చిన హీటర్ వచ్చేసి 100 వాటేజ్ హీటర్ అండి. అది తక్కువ వాటేజ్ సరిపోతుంది. 200 మిషన్కి 100 వాటేజ్ అంటే సూపర్ అన్నట్టు. అంత మించి అవసరం కూడా లేదు మనకి. ఆ పక్కన ఉన్న సాకెట్ వచ్చేసేటప్పటికల్లా మనకి హ్యూమిడిటీ అండి, అంటే మనం ఫర్దర్ ఫ్యూచర్లో మిస్ట్ మేకర్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఈ ట్రే హ్యాచరీ ట్రే ఇలా ఉంటుందండి. వాటర్ స్పేస్ వెనక ఉంటుందండి. వెనక మనకి 7 ఇంచెస్ గ్యాప్ వస్తుంది. అక్కడ ఆ 7 ఇంచ్ గ్యాప్లో మనం ఒక ట్రే పెట్టేసుకోవచ్చు. వాటర్ ట్రేని పెద్దది టబ్ లాంటిది పెట్టుకోవచ్చు. ఫ్యాన్ కూడా మనం మంచి ఫ్యాన్లో యూజ్ చేస్తాం, చాలా హెవీగా ఉంటాయి, నో ప్రాబ్లం. ఫ్యాన్ ఆర్పిఎం కూడా 1440 ఆర్పిఎం అండి. కరెక్ట్ ఈ మిషన్కి సరిపోతుంది, ప్రతి గుడ్డుకు కూడా సరిపోతుంది. మనకి మెయిన్ మిషన్లో ఏంటంటే హ్యూమిడిటీ, తర్వాత హీట్ వేడి, గాలి, తర్వాత తేమ శాతం, ఈ 3 పర్ఫెక్ట్ మిక్స్ అయితే మనకు మంచి